స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కులమతాతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఎంతో అతిపెద్ద పురాతనమైనటువంటి అంజుమన్ ఇస్లామియా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఆజాదీ అంజుమన్ కే సాత్ నినాదంతో, అంటే అంజుమన్ సంస్థ కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి మేధావుల్ని, ముస్లిం ఉలమాల్ని, ముస్లిం పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు, ఉలమాలు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు యుద్ధ పోరాటంలో అనేక మంది అసూలు వాసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలో అనేక మంది ముస్లింలకు అవసరమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా బైలాస్లో పెట్టినటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, అంజుమన్ ఇస్లామియా స్కూల్ దాదాపు 800 మంది విద్యార్థులు ఉచితంగా ఈరోజు విద్యాబోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు. 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ₹1 ఖర్చు లేకుండా అంజుమన్ స్కూల్ ద్వారా అనేక మంది పిల్లలకు విద్యాబోధన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎవరైతే అవసరమైనటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా సహాయపడేటువంటి కార్యక్రమాలు ఈరోజు అంజుమన్ ఇస్లామియా తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు, మేధావులు, ఉలమాలందరినీ కూడా పిలిచి ఈరోజు ఆజాదీ అంజుమన్ కే సాత్ నినాదంతో ఒక వాక్ని ఏర్పాటు చేయడం. ఈ వాక్లో పెద్దలందరూ మాజీ అధ్యక్షులు మొయిద్దీన్ గారు, అలాగే పెద్దలు అనేక మంది కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితుల వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. Yeah.